ఓకే. సో, ఆ నిమిషంలో బ్రతకడం, ఆ నిమిషంలో ఉండడం. బావుంది వినడానికి చాలా. బట్ అయినా కానీ ఇక్కడ లైక్ అంటే సాంగ్స్ అనేవి జనరల్‌గా రెగ్యులర్‌గా మీవి వస్తూనే ఉంటాయి. సాంగ్స్ నుంచి మళ్ళీ మీరు సడెన్‌గా లైక్ అంటే లిరిక్ రైటర్స్ అంటే సాంగ్స్ రాస్తారు అంతవరకు నాకు తెలుసు. పాటల నుంచి మళ్ళీ మాటల్లోకి వెళ్ళడం అంటే లైక్ మీకు ఎవరైనా ఆఫర్ చేసారా? లేకపోతే మీరే వెళ్దాము అని చెప్పేసి వెళ్లారా? అది నా సంకల్పమేనండి. అవునా? అంటే ఏం లేదు. నేను అందరికి తెలిసిన విషయం, శ్రోతలందరికీ చాలా సార్లు చెప్పాను ఈ విషయం. హ్మ్. నా దైవం నందమూరి తారక రామారావు గారు. యెస్. దర్శకుడిగా, నటుడిగా, వ్యక్తిగా ఆయన మాట్లాడే మాటల్లో కానివ్వండి, చేతలో కానివ్వండి, అవతార పురుషుల్లో ఆయన బ్రతికారు, జీవించారు. ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా ఇండస్ట్రీకొచ్చాను. ఎప్పటికైనా ఆయనంత గొప్ప స్థాయికెళ్ళాలనేది నా కోరిక. ఓహ్! సో, కళ్యాణ్ గారిని మేము ఫ్యూచర్‌లో ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్‌గా కూడా ఐ మీన్ చూస్తామా? చూడ్ తప్పకుండా చూస్తారు. ఎందుకంటే నేను బేసిక్‌గా నేను నాటకాల బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చినవాడిని. ఓకే. నాటకాల్లో నాటకాలు ఆడుతూ, నాటకాలు రాస్తూ, నాటకాలు డైరెక్ట్ చేస్తూ వచ్చినవాడిని. హ్మ్. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏమనుకుంటామనంటే మనం జీవితంలో ఒకేసారి మనం తలెత్తి శిఖరాగ్రాన్ని చూడలేం. హ్మ్. నడక గురించి మనకి ఒక గొప్ప మాట చెప్తారు. నడిచేటప్పుడు కొండెక్కేటప్పుడు ఎలా ఎక్కుతామంటే పైకి చూస్తూ ఎక్కం ఎవరం. ముందు చూస్తూ ఎక్కుతాం. హ్మ్. ముందు చూస్తూ ఎక్కడం. కానీ మనం చేరాల్సింది గమ్యం పైకెళ్ళటమే. కానీ ఒకేసారి పైకి చూడం గదా! యెస్. సో, నా పాట గాని, నా మాట గాని, లేకపోతే నేను చేసే ఏ ప్రయాణమైనా ఆ శిఖరాగ్రం వైపే ఉంటది. అందుట్లో అనుమానం లేదు. నైస్. ఇక్కడ ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు కాబట్టి ఐల్ ఆస్క్ యూ వన్ థింగ్. ప్లీజ్. యాక్చువల్‌గా ఈ టాపిక్ నేను తీసేదాన్ని కాదు. బట్ హ్మ్. సడెన్‌గా వచ్చింది. 'జయహో ఆంధ్రావని' హ్మ్. లైక్ రీసెంట్‌గా ఎలక్షన్స్ టైమ్‌లో మీరు సొంతగా ఐ మీన్ కంపోజ్ చేయడం అంటే అప్పటికప్పుడు మీరు అనుకోని ఆ సాంగ్ రాసి, ఆ సాంగ్‌ని ఇవ్వడం జరిగింది. అంటే టీడీపీ అనేసరికి ఎందుకు మీకంత ప్రత్యేకమైన అభిమానం? నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. ఓకే. అంటే పొలిటికల్‌గా కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు ఏదైనా అటువైపు చూసే ఆలోచన ఏదైనా ఉందా? బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ మై పర్సనల్ క్యూరియాసిటీ అండి. లైక్ అంటే మిమ్మల్ని నేను కొన్ని సాంగ్స్ చూస్తే యాస్ ఎ లిరిక్ రైటర్‌గా చాలామంది పొలిటికల్ సాంగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. బట్ మీ సాంగ్స్ చూస్తే ఎస్పెషల్లీ అవి టీడీపీకి రిలేటెడ్‌గా నాకు అనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు పెట్టే స్టేటస్‌లు కానివ్వండి, లేకపోతే మీ ఫేస్‌బుక్‌ని నేను ఫాలో చేస్తూ ఉంటాను. సో, అందులో మీరు పెట్టే పోస్ట్‌లు కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తే మీరెక్కువగా నారా లోకేష్ గారితోటి కనబడుతూ ఉంటారు. అండ్ అంటే మేబీ పాదయాత్ర చేసే టైంలో గూడా మీరు ఆయనతో ఉన్నట్లున్నారు. అండ్ మధ్యలో వెళ్ళొస్తూ ఉంటారు. సో, ఇవన్నీ చూస్తే నాకేమనిపిస్తుందంటే ఒక లిరిక్ రైటర్‌కి ఇంత అవసరం లేదు కదా! మేబీ ఇంకేదైనా మేబీ అని నేను చెప్పేసి. నేను లిరిక్ రైటర్ అవ్వడానికి ముందు నేను కార్యకర్తనండి. ఓహ్! అవునా? నేను 2019లో లిరిక్ రైటర్ అయ్యాను. బట్ నేను పుట్టుకతోటే రామారావు గారి అభిమానిని. పుట్టుకతో నేను టీడీపీ కార్యకర్తని. అందుట్లో ఏం అనుమానం ఏం లేదు. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనం ఒక సంస్థలోనో హ్మ్. ఇప్పుడు నేను ఒక సినిమాకి పనిచేస్తున్నాననుకోండి. హ్మ్. ఆ సినిమా ఉన్నతి కోసం 100 రకాలుగా నేనేం చేయగలను అన్నీ చేయడానికి ప్రయత్నిస్తాను. యెస్. ఓ సంస్థతో పనిచేస్తున్నానంటే అలాగే. ఒక 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 ఏదైతే ఒక పద్ధతిని ఆయన నిర్ణయించారో, ఏదైతే ఒక ఉద్దేశ్యంతో అది స్థాపించబడిందో, ఆ ఉద్దేశానికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కడి ఆహుతిచ్చానన్నట్లు, దానికి ఆ పార్టీకో, లేకపోతే ఆ విధానానికో అవసరమైనటువంటి సందర్భంలో ఏ రకంగా అయినా నిలబడి పనిచేయాలని నేను కోరుకుంటాను. సో, ఫైనల్‌గా ఏ ప్లేస్‌కి వెళ్తే మీ 100% ఎఫర్ట్ అక్కడ పెట్టడానికి మీరు డెఫినిట్‌గా అంటే అదే చెప్తాను. మనం ప్రయత్నం కంపల్సరీ చేయాలి. 100% మనం పెట్టామనుకోండి, ఫలితం ఈశ్వరేచ్ఛ. రైట్. కానీ 'జయహో ఆంధ్రావని' సాంగ్ లైక్ అంటే అదేదో సైలెంట్‌గా వెళ్ళింది సాంగ్ అనిపించింది గానీ, డెఫినిట్‌గా చాలా పెద్ద హిట్ కదా సాంగ్. అంటే పాటకి ప్రతి పాటకి దానిదైన నియమిత స్థానం ఒకటుంటుందండి. హ్మ్. నియమిత స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని అది ఖచ్చితంగా చేరుకుందని నేను నమ్ముతాను. యెస్. బట్ అయినప్పటికీ కూడా ఆ సాంగ్ అనేది చాలా మంది వింటూ ఉంటారు. ఆ సాంగ్ చాలా మంది చూసారు ఆ టైంలో. బట్ అసలు ఈ సాంగ్ ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? అనేది ఎవరికీ తెలీదు. ఆ సాంగ్ గురించి అసలు మీరు ఆ సాంగ్ రాయడానికి రీజన్ ఏంటి? డెఫినిట్‌గా నాకు తెలిసినంత వరకు అది కంప్లీట్‌గా మీ థాటే కదా! 'జయహో ఆంధ్రావని' సాంగ్. 'జై హో ఆంధ్రమాత' అన్నది థాట్. ఆ! బేసికల్లీ రాయడానికి ఒకటే కారణం అండి. యాహ్! కొత్త ఆంధ్రప్రదేశ్‌ని చూడాలని ప్రతి వ్యక్తి కోరుకుంటా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్‌లో. వాళ్ళ తాలూకు అంటే మన ఘన చరిత్ర ఏదైతే ఉందో, గత వైభవం ఏదైతే ఉందో, గత వైభవాన్ని, ఘన చరిత్రని మళ్ళొక్కసారి ప్రతి ఆంధ్రుడికి గుర్తు చేయాలి హ్మ్. అన్నటువంటి ఒక సంకల్పమే తప్ప అన్యమేమి కాదు. ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అండి. ప్లీజ్. సో, ఎన్టీఆర్ గారంటే ఎలా అయినా మీకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. ఎట్ ది సేమ్ టైమ్ మీరు బాలయ్య బాబుని కూడా అంతే లవ్ చేస్తారని విన్నాను. తప్పకండి. అంటే రాముడిని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా లవకుశుల్ని ప్రేమించవలసిందే కదా!
బట్ అయినా కానీ లైక్ అంటే ఆయనతో మీరు స్టేజ్ షేర్ చేసుకున్నారు ఎన్నో సందర్భాల్లో. లైక్ అంటే 'అఖండ' టైంలో ఎస్పెషల్లీ. ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఫోటోస్ మాత్రమే మేము చూసాము. బాలయ్య బాబు మీకు అక్కడ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నారు. మీరు తల ఉంచుకొని జస్ట్ ఒక స్మైల్ ఇస్తున్నారు. హి ఈస్ టాకింగ్ విత్ యూ. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అసలక్కడ? ఏం లేదండి. సినిమాలో పాటల గురించే మాట్లాడతాం. ఆ మాటల గురించి ఏదో మాట్లాడతాము. అవునా? చాలా పార్టీ గురించేం అప్రిషియేషన్. కాదా? అప్రిషియేషన్ అండి అంతే చేసి. అలా ఏం లేదండి. కానీ అది చెప్తాను కదండీ! బాలయ్య బాబు అనే వ్యక్తి మనసు ఎంత మంచిదో అందరికీ తెలుసు. నేను ఇవాళ ఏం కొత్తగా చెప్పబడలేదు. యాహ్! ఆయన ప్రోత్సహించటంలో అంటే ఒక కవితాలుకు ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే మన పురాకృత సాహిత్యం ఉందో, హ్మ్. ఆ పురాకృత సాహిత్యం గురించి మనం ఎవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు గానీ, యెస్. చెప్పినప్పుడు గానీ ఆయన చిన్నపిల్లాడిలా మురిసిపోతాడు. ఆయన ముఖ్యంగా ఆ విషయంలో ఆయనకి చాలా జ్ఞానం ఉంది. ఓకే. ఆ విషయంలో ఆయనకి చాలా పరిజ్ఞానం ఉంది. దానితోటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే అది దాని రుచి తెలుస్తుందో దాన్ని కొంచెం అప్రిషియేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. నిజానికి బాలయ్య బాబుని చూడటం చాలు అనుకునేటువంటి ఒక పల్లెటూరు నేపథ్యం నుంచి నేనొచ్చాను. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఆయనతో కలిసి పని చేయటం అనేది నిజంగా నాకు చాలా అంటే ఫ్యాన్ మూమెంట్ అంటాం కదా! హ్మ్. ఇట్స్ ఎ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ. అయితే ఇక్కడ చాలా మందికి ఇండస్ట్రీలోనే ఒక డౌట్ గురించి నేను అడిగేసేస్తాను. లైక్ అంటే చాలా మందికి ఆఫ్‌కోర్స్ నేను చాలా మంది లిరిక్ రైటర్స్‌తో ఇంటర్వ్యూస్ చేశాను. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో మాట్లాడాను. ఎంతోమంది ఏంటంటే ఒక సక్సెస్ రావడానికి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన టైం ఇది. బికాజ్ ఏంటంటే ఇదొక పెద్ద ఓషన్ అని అందరికీ తెలుసు. ఇక్కడ ఈదడం చాలా కష్టం అని చెప్పేసి చాలా మంది చాలా సందర్భాల్లో చెప్తూ వాస్తవం. ఉంటారు. హ్మ్. మీరేమైనా నెపో కిడ్డా? బికాజ్ అది కూడా ఎందుకు అడుగుతున్నానంటే ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైంలో మీకు రికగ్నైజేషన్ వచ్చింది. బికాజ్ 2018లో మీరు ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. 2019 నాటికే కొన్ని సాంగ్స్ ఆల్రెడీ ఇచ్చారు. అండ్ 'మైకల్' లాంటి మూవీకి మీరు డైలాగ్స్ అంతా మీరే ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకా 'అయ్యర్' ఎండింగ్‌లో 'అలా వైకుంఠపురంతో' పెద్ద హిట్ కొట్టారు. హ్మ్. ఒక రైటర్‌కి ఇండస్ట్రీకి వచ్చిన ఎంత తక్కువ టైంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం ఎలా పాసిబుల్? నేను నెపో కిడ్డే అండి. నేను సరస్వతీదేవి బిడ్డని. కాబట్టి నాకు కంపల్సరీ వస్తుంది. నేను నెపో కిడ్ని. శారదా నేను ఎప్పుడో ఒక మాటలో చెప్పాను. 'కవితా కన్యకా వృణీతే స్వయం' అని. హ్మ్. అందుట్లో నేను అనుమానమే లేదు. ఎందుకంటే నేను చెప్పాను. ఇందాక కూడా చెప్పాను. ప్రయత్నం నాది 100% ఎప్పుడూ ఉంటుంది. యెస్. ప్రయత్నం ఉంటుంది. ఆ నిమిషంలో ఉంటాను నేను. ఆ నిమిషంలో ఉండి ఆ ప్రయత్నంలో ఉంటాను. ఆ పైన ఈశ్వరుడు ఇంత త్రికరణ శుద్ధిగా చేస్తున్నప్పుడు ఈశ్వరుడు నన్ను ఎందుకు వదిలిపెడతాడు? హ్మ్. వదిలిపెట్టాడు కదా! నాకు విజయం ఇవ్వాల్సిందే కదా! అలా ఇచ్చాడని నా భావన. అంతే తప్ప ఇందుట్లో అంటే ఏం లేదండి. అవకాశం రావటానికి ఏదైనా కారణం అయ్యుండొచ్చు. కానీ అవకాశం నిలవటానికి నీ ప్రతిభే కారణం. హ్మ్. అవకాశం రావడానికి 100 కారణాలుండొచ్చు. నేను దాన్నేమి తోసిపుచ్చను గానీ, అవకాశం నిలబడటానికి మాత్రము నీ ప్రతిభే. 100% నీ ప్రతిభే. ఆ ప్రతిభ ఈశ్వరుడు సంకల్పంగా మనలో ఉండింది. ఆ ఈశ్వరుడే రాయిస్తున్నాడని నేనెప్పటికీ నమ్ముతాను. నేనెప్పుడు కూడా నేను రాసిన ఏ పాటని ఈ రోజు వరకు నేను రాశానని చెప్పను. కుదిరిందనే చెప్తాను. హ్మ్. ఇది చెప్పడం సంస్కారం కోసం చెప్పను. ఏ రోజు కుదిరిందనేది సంస్కారం కోసం చెప్పను. యెస్. యెస్. నేను నమ్ముతాను దాన్ని. త్రికరణ శుద్ధిగా నమ్ముతాను. అందువల్ల కుదిరిందేమో అని నా భావన. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.